హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో మనం చాలా రకాల ఎగ్ కర్రీస్ ఉంటాయి కదా, అందులో ఒక వెరైటీ నేను మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలా చేసుకొని తింటే థ్రోట్ రిలీఫ్ అవుతుంది. అంటే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ మట్టి పాత్రలో వండుకోవటం వల్ల టేస్ట్ అయితే డెఫినెట్గా మారుతుంది, అది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ ఎగ్ కర్రీ అవుతుండగా నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే మా అక్క వాళ్ళ పాపని స్కూల్లో అడిగారంట, ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా అని. వాళ్ళ సారు అంటే పాపని కాదు, అందరినీ, క్లాస్లో మొత్తం అందరిని అడిగారంట. అడిగితే వీళ్ళందరూ నాన్ వెజ్ అన్నారంట. సార్ ఏమప్పుడు కాదు వెజ్ అంటే వీళ్ళందరూ వాదించారంట సార్తో. వాదిస్తే సరే అయితే మిల్క్ కూడా ఒక యానిమల్ నుంచే వస్తుంది కదా, మరి మిల్క్ని మీరు నాన్ వెజ్ అంటారా అని అడిగారంట. లేదు అని వీళ్ళంటే, అయితే మిల్క్ని మీరు నాన్ వెజ్ అంటేనే ఎగ్ని నేను నాన్ వెజ్ అంటాను, లేదంటే ఎగ్ మీరు వెజ్ అని ఒప్పుకోండి, మిల్క్ నేను వెజ్ అని ఒప్పుకుంటాను అన్నారంట సారు. తను వచ్చి నన్ను అడిగింది, నేనైతే ఇలా చెప్పమని చెప్పాను. మనం ఎగ్ మళ్ళీ కోడి కింద పెట్టి పొదిగిస్తే మళ్ళీ ఇంకో కోడి అవుతుంది. పాలని ఆవు కింద పెడితే తంతుంది తప్ప కూర్చొని పొదగదు కదా. ఒకవేళ మనం ఈ కోడి గుడ్డుకి ఇంజెక్షన్స్ చేసి కోడిని తెప్పించినట్టు పాలకి ఏదో ఇంజెక్షన్ చేసి ఆవుని తెప్పించలేము కదా. సో పాలు నుంచి మళ్ళీ ఇంకో జీవి, ఇంకో ఆవు రాదు కాబట్టి అది డెఫినెట్గా వెజ్, ఇది డెఫినెట్గా నాన్ వెజ్ అని చెప్పమన్నాను. నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.